ఆంధ్రప్రదేశ్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వైసీపీ పరాజయంలో షర్మిల సైతం తన వంతు పాత్ర పోషించారు. తాజా ఎన్నికల్లో షర్మిల ఓటమిని మూటగట్టుకున్నా సొంత సోదరుడిని అధికారం నుంచి దించడంలో మాత్రం విజయం సాధించారు. జగన్ వైఎస్సార్ రాజకీయ వారసుడు కాదని, వైఎస్ పాలనకు, జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాలకు పోలిక లేదని, జగన్ పాలన హంతక రాజకీయాలతో కళకళలాడుతోంది అని షర్మిల ఏప్రిల్ 8న కడప జిల్లా మైదుకూరులో విమర్శించారు. కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిల వివేకానందరెడ్డి పోటీ చేశారు. ఆమె ప్రత్యర్థిగా వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని వైఎస్సార్సీపీ తరపున బరిలోకి దింపారు. ఎన్నికల్లో తాను ఓడిపోయినా షర్మిల 1.4 లాక్స్ పైచిలుకు ఓట్లు సాధించి 62,695 ఓట్ల తేడాతో గెలిచిన అవినాష్ రెడ్డికి నష్టం కలిగించగలిగారు.